కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా 5 సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్ లో జరుగుతున్న అన్యాయాలు ఏ విధంగా అక్కడున్న పోలీసు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని, రమేష్ యాదవ్ గారిని, లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలు కానివ్వండి. అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం, మేము చూస్తామంటున్నారు, కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారు దాన్ని చెప్తాం జరుగుతాను. మళ్ళీ ఈ రోజు గారు కలిసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈరోజు ఓట్లు వేస్తానికి వెళ్తే గారా ఈరోజు పోలింగ్ బూతులు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నరవట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి. డీఐజీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డీఎస్పీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువాలు వేసుకుని వాళ్ళకన్నా దారుణంగా, హీనంగా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయని చెప్పి నిర్ణయించుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ చేతకాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ ఎవరైనా చేస్తున్నారంటే అది పోలీసు, కలెక్టర్ వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈరోజు పులివెందుల్లో ఏర్పడింది. ఈరోజు ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పని ఈరోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చాం. ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు పట్టించుకుని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని సరి చేస్తారని చెప్పగా మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.